హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ అయిందంటే ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. నాకే అంతనా, మీకు కూడా అంతనే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు కూడా ఉన్నారుగా, వాళ్ళకు కూడా ఏదో ఒక స్నాక్స్ చెయ్యాలి అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే ఇదైతే చేస్తున్నాను. మా బావ మార్నింగ్ అంటే సామాన్లు తెచ్చేటప్పుడు ఇంట్లో సామాన్ అయితే తెస్తాడు కదా, తెచ్చినప్పుడు ప్రతిసారి అయితే ఇంకా అటుకులు అయితే తెస్తాడు. ఎందుకంటే మార్నింగే కొంచెం ఇక్కడ హైదరాబాద్లో ఎట్లుంటే చెప్పండి, మా యశస్వికి ఊకే ఏదన్నా బిస్కెట్స్ అవి ఇవి తీసుకురా అని చెప్తుంది. అందుకోసమని ఊకే బిస్కెట్స్ ఎందుకని చెప్పేసి మా బావ అటుకులు అయితే తీసుకొస్తే పాలల్లో అయితే వేసిస్తా, ఎక్కువ అయితే పాలల్లో వేసిస్తే తింటారు. ఇంకా చూడండి ఎట్లా ఆడుతున్నారు. అయితే ఈరోజు ఇంకా ఏం లేవు స్నాక్స్ అని చెప్పేసి మా బావ ఇంకా ఇంటి దగ్గరే ఉంటే ఈరోజు నేను పోహా అయితే చేస్తున్నాను. ఎట్లా చేసుకోవాలి అంటే కొంచెం ఆయిల్ ఫస్ట్ అయితే అటుకులు ఉంటాయి కదా, అటుకులను అయితే వేయించిన తర్వాతకి కొంచెం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, మెంతులు, పల్లీలు, అట్లనే ఒక ఎల్లిగడ్డ, అలాగే కొంచెం పచ్చిమిర్చి, అంటే ఎండుమిర్చి అయినా లేదు పచ్చిమిర్చి అయినా పర్లేదు, ఎండుమిర్చి అన్నీ వేసిన తర్వాతకి కరివేపాకు వేయాలి. వేసిన తర్వాత అవి అయితే మంచిగా అయితే వేగుతాయి. చూడండి, మంచిగా అయితే వేగిన తర్వాత అందులో అయితే కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం అయితే పసుపు అయితే వేయాలి. పసుపు అయితే వేసేసిన తర్వాత అందులో పోహా, అంటే మనం ఇంతసేపు అయితే పోహా అవి వేయించేసి పెట్టుకున్నాం కదా, అవి అందులో వేస్తే పోహా అయితే రెడీ అయిపోతుంది. మస్తు ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది నాకు తెలియకుండే, అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇట్లా చేయాలని తెలియదు. అంటే నేను మా పక్కన ఉండే ఆమెను అడుగుతే అయితే చెప్పింది చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. కాకపోతే ఇప్పుడు మా పక్కన ఉండే ఆమె వెళ్ళిపోయింది అన్నట్టు, ఆమె నేర్పించింది. ఇంక ఇది ఎప్పుడు చేసుకున్నా ఇంకా తనే గుర్తుకొస్తుంది అన్నట్టు నాకు. ఇట్లా అయితే పోహా అయితే చేసేసుకున్నాము. లాస్ట్లో అయితే కొంచెం ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఇంకా ఉప్పు వేసుకోకపోతే ఏదైనది టేస్ట్ ఉండదు కదా. ఉప్పు అంటది కదా, ఉప్పేసి చూడు నన్నేసి చూడు అన్నట్టు ఉప్పు వేసుకోకపోతే ఏది టేస్ట్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఉప్పు వేయాలి. వేసిన తర్వాత ఇంకా నేను అయితే ఇట్లా వేయించుకొని అయితే పెట్టుకున్నా అని చెప్పినాయి కదా, అవి అయితే అయితే అలా వేస్తున్నా. అంటే కొన్ని వేస్తున్నా. ఎందుకు అంటే కొంచెం రాళ్ళు అవి ఉంటాయి కదా కొన్నిట్లలో, అందుకోసం అని చెప్పేసి కొన్ని అయితే వేసుకుంటున్నాయి. ఇక లాస్ట్గా అయితే పోహా మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇక మీరు కూడా ఇలానే చేసుకుంటారా లేదా వేరే తీరుగా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్ అయితే పెట్టండి. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ. ఇంక ఇట్లా అయితే రెడీ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నా నేను. ఎందుకంటే పోపులో కొంచెము అట్లనే ఈ పోహాలో కొంచెం అయితే వేసుకుంటే ఇట్లా మంచిగా అయితే కలిసిపోతుంది మొత్తము అని చెప్పేసి ఇందులో కొంచెం అయితే వేసుకున్నా. ఇంకా ఎప్పటికీ బిస్కెట్స్, చాక్లెట్స్, అవి ఐస్ క్రీమ్స్ మా యశస్వి అయితే అన్నీ అడుగుతుంది బయటికి పోయినప్పుడు. ఇక బయటికి పోతే బిల్ అనేది ఫుల్ అవుతుంది, ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా మేము బయట ఫుడ్ అయితే పెట్టాము ఎక్కువ. బయటికి వెళ్తే ఖచ్చితంగా 200-300 అట్లా అయిపోతాయి, ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంక ఇంట్లోనూ అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకొని అయితే తింటాము చాలా వరకు. ఇంకా బయటికి వెళ్ళిన రోజు అయితే ఖచ్చితంగా ఫుల్ అయితే అయిపోతాయి డబ్బులు. అందుకే ఎక్కువ శాతం మేము బయటికి వెళ్ళాలనుకోము. మేము ఎంత పొదుపు చేస్తే అంత మంచిది కదా, అందుకోసమే ఇంకా బయటికి వెళ్ళాము. పొదుపు పక్కన పెడితే హెల్త్ కూడా బాగుండాలి కదా అని చెప్పేసి బయట ఫుడ్ ఎట్లుంటే చెప్పండి, బాగుండదు కదా. అందుకోసమే ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేసేసి పిల్లలకైతే పెడతా నేను. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. మరి ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.